ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. క్రీస్తునందు ప్రియ స్నేహితులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా యథావిధిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమె ఎవరో కాదు, రాహాబు అనే ఒక వేశ్య. రాహాబు గురించినటువంటి చరిత్రను మనము ఈ పూట కొంత నేర్చుకుందాం. అందుకు ఆత్మదేవుడే మనకు సహాయం చేయునుగాక. వాస్తవానికి రాహాబు గురించినటువంటి విషయాలు మనకు చాలా మందికి తెలియవు, కానీ ఈ పేరు మాత్రం చాలా సుపరిచితం. రాహాబు అనే పేరుకు గర్వం లేదా విశాలత అనే అర్థాలను ఇస్తూ ఉన్నాయి. రాహాబు అనే పేరుకు రెండు రకాల అర్థాలు వస్తున్నాయి. మొదటిది గర్వం, రెండవది విశాలత. ఈమె యెరికో పట్టణంలో ఉంటుంది. యెరికో పట్టణంలో వేశ్యగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక అన్యురాలు ఈ రాహాబు. రాహాబు అన్యురాలు, పైగా వేశ్య కూడా. ఈమె యెరికో పట్టణంలో ఉంటుంది. ఈమె తన ఇల్లు అందరికీ కనిపించే విధముగా పట్టణం యొక్క ప్రాకారం మీద నిర్మించుకున్నటువంటి ఒక స్త్రీ. అంటే యెరికో పట్టణానికి ప్రాకారాలుంటాయి. ఈ ప్రాకారం మీద ఆమె ఇంటిని నిర్మించుకున్నది. స్వేచ్ఛగా ఆమె గృహానికి వెళ్ళాలి అని అంటే అది చాలా సింపుల్ గా వెళ్ళొచ్చు అనమాట. స్వేచ్ఛగా చేరుకోగల గృహం ఏదైనా ఉంది అని అంటే అది రాహాబు ఇల్లు మాత్రమే. ఇలాంటి రాహాబు ఇశ్రాయేలుల దేవుడు జీవము కలిగిన దేవుడని, యెహోవా తన ప్రజల పక్షముగా చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి ఒక దినాన విన్నది. వినిన తర్వాత ఆయనే నిజమైన దేవుడని నమ్మింది. ఆయనపై ఆధారపడి దేవుడు తనకు ఇచ్చేటువంటి ఒకే ఒక్క అవకాశాన్ని చాలా సద్వినియోగపరుచుకొని రక్షించబడి యేసుక్రీస్తు వారి వంశావళిలో స్థానము పొందగలిగింది. అంతటి ధన్యురాలుగా మారింది ఈ రాహాబు. ఒకప్పుడు ఈమె వేశ్యనే, అయితే ఇశ్రాయేలు ప్రజలతో చేర్చబడి తరువాత వివాహము చేసుకోబడింది. తరువాత బోయాజును కనేటువంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని లేకుంటే భాగ్యాన్ని ఈమె దక్కించుకుంది ఈ రాహాబు. ఈమె గురించినటువంటి విషయాలు మనం కొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకోగలిగితే, ధ్యానం చేయగలిగితే, ఒక్కొక్క విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యెరికోలో వేశ్యగా బ్రతుకుతున్నటువంటి రాహాబు, మొట్టమొదటిగా యెరికో అనేటువంటి మాటకు సువాసన గల దేశము అని అర్థం వస్తూ ఉంది. యెరికో పట్టణం అంతా కూడా చూడడానికి చాలా రమ్యముగా చక్కగా కనబడుతుంది. కానీ నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము పలుమార్లు చూసినప్పుడు ఎలీషా కాలంలో నీళ్లు చెడిపోయినట్లు, నీళ్లు మంచివి కానట్లు ఆ ఒక్క ఊరి పెద్దలు ఎలీషా గారితో, ప్రవక్త అయిన ఎలీషా గారితో చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇది అందమైనది, రమ్యమైనది అయినప్పటికీ భూమి చాలా నిస్సారమైనది అని లేఖనం తెలియజేస్తుంది. నా ప్రియ స్నేహితులారా, యెరికో జీవితం మోసకరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. రాహాబు జీవితము కూడా అలాగే ఉండింది ఆ దినాల్లో. పైగా ఈమె అందముగాను ఆకర్షణీయంగా కనిపించేటువంటిది ఈ రాహాబు. అయితే లోపల ఆమె హృదయము బొత్తిగా చెడిపోయింది. ఆమె పూర్తిగా లోక సంబంధిగా ఉన్నటువంటి దినాలు ఆ దినాలు. రాహాబు జీవితము కూడా దుష్టత్వముతో పరిపూర్ణముగా నింపబడింది. కోరికలతో నిండిపోయినటువంటి జీవితం రాహాబుది. తనది కాని దాని గురించి ఆశించేటువంటి హృదయం ఈ రాహాబు కలిగి ఉన్నది. ఇతరుల యొక్క పతనముతో తన్ను తాను నెగ్గించుకోవాలన్నటువంటి జీవితం, ఒక ధ్యేయం కలిగిన ఒక వ్యక్తి, స్త్రీ ఈ యొక్క రాహాబు. అయితే నా ప్రియ స్నేహితులారా,
ఆత్మను గురించినటువంటి చింత లేని బ్రతుకుతూ ఉండేది. ఏది కూడా పనిచేసి కష్టపడేది కాదు. పనిచేసి కష్టపడి సంపాదించాలి అనేటువంటి ఒక లక్ష్యము ఆమె యొక్క జీవితంలో లేనే లేదు. ఆమె బ్రతికిన దినాలు కూడా సుఖమైన జీవితాన్ని గడుపుతూ సుఖ జీవితానికి పరిపూర్ణముగా అలవాటు పడింది ఈ రాహాబు. అందువల్లనే తనను తాను మోసగించుకొని కఠిన హృదయం కలిగి దేవునికి దూరస్తులై చాలా దూరంగా జీవించింది. లోకాధిపతి బయల్జబేల్ చేతికి ఈమె అప్పగించుకుంది. ఆ బయల్జబేల్ చేతిలో కీలుబొమ్మగా ఆడింది, మారింది. తన జీవితంలో దేవునికి ఎక్కడా కూడా చోటివ్వకుండా బ్రతికింది ఈ రాహాబు. ప్రియ స్నేహితులారా, రాహాబు వలే నేను లేనులే అని నువ్వు అనుకుంటున్నావేమో. రాహాబు వలే నేను లేనులే, నేను అంత దానిని కాదులే అని అనుకుంటున్నారేమో చాలామంది. దైవిక విషయాల్లో ఏమాత్రం ఆసక్తి లేకుండా లోకానుసారంగా మోసకరంగా జీవిస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించుదామా? ఈ లోకమే, ఈ లోక భోగాలే శాశ్వతమని అనుకుంటూ నిజరక్షకుణ్ణి గుర్తించకుండా తిరుగుతున్నామేమో. అలనాడు సుఖ జీవితం జీవించినటువంటి రాహాబు వలె చాలా మంది బ్రతుకుతున్నారేమో. ప్రభువారు ఈ పూట మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈమె యెరికో పట్టణంలో జీవించేది. అందమైన, మోసకరమైన, శపితమైన జీవితం జీవిస్తున్నటువంటి దినాలు ఈ రాహాబు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ రాహాబు నా ప్రియులరా, ఆమెలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన రెండవ లక్షణం ఏందనంటే జీవము కలిగిన దేవునికి భయపడేదండి. జీవము గల దేవుని గురించి తెలుసుకున్నది మొదట, ఆ దేవుని గురించి భయపడేది. ఆ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆ ఆవేశం, కోపము ఈమెకు తెలుసు. అందుకే భయపడింది. ఒక దినాన యెహోషువ యెరికోను వేగు చూడడానికి 2 మనుషులను పంపించినప్పుడు ఆ పంపించిన మనుషుల్ని ఈమె దాచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదవగలిగితే ఈ వృత్తాంతం అంతా మనకు బాగా సుపరిచితంగానే ఉంటూ ఉంది. వేగు చూడడానికి వెళ్ళిన ఆ ఒక్క ప్రజలను చాలా భద్రముగా కాపాడి, ఆ ఒక్క దేశం యొక్క రాజుకు కానీ ఆ ఒక్క ప్రజలకు కానీ ఏమాత్రము చెప్పకుండా ఈమె చాలా భద్రముగా ఆ ఒక్క వేగు చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తులను కాపాడింది. ఒక పక్క ఈ విషయము రాజుగారికి తెలిసినా, ఆ ఊరి ప్రజలకు తెలిసినా ఈమెకు ప్రమాదమే. చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన ఆ ఒక్క పరిస్థితి. కానీ అంతటి ఆ ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవి తెలిసి కూడా అవి వీరిని దాచిపెట్టడానికి గల కారణం ఏందనంటే జీవము కలిగిన దేవుని భయము ఆమెకు ఉంది. వీరు దేవుని బిడ్డలు, వీరిని ప్రజల చేతికి అప్పగించకూడదు, వీరిని చంపకూడదు, వీరు ప్రజల్లో హతులు కాకూడదు అన్న ఒక కోరిక కలిగి వారిని దాచిపెట్టింది. అయితే మొత్తానికి రాజుకు విషయం తెలిసిపోయింది. విషయం తెలిసి కూడా ఈ యొక్క రాహాబుకు కబురు పంపించినా కూడా ఆమె ఏమాత్రము వారిని ఆ రాజుకు పట్టించలేదు. జీవము గల దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడని గ్రహించినటువంటి ఈ రాహాబు తన శక్తి మేరకు వారికి సహాయపడాలి అని ఆ రోజు తలంచింది, సహాయము చేసింది కూడా. రాహాబు జీవితంలో ఎంత గొప్ప లక్షణమో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి, ఆయన భయాన్ని ఆమె కలిగి ఉంది. కానీ ఆమె లోకానుసారి, వాస్తవానికి లోకానుసారి, స్వార్థ ప్రియురాలు కూడా. కాబట్టి ఆ రాజు, అలాగే ఆ రాజు యొక్క సైన్యాధిపతులు వచ్చినప్పుడు అబద్ధమాడి వారిని వెనుదిరుగు పంపించింది. ఈ యొక్క వేగు చూడడానికి వచ్చినటువంటి బిడ్డలను రక్షించింది. రాహాబులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటనంటే జీవము కలిగిన దేవునికి అలనాడు భయపడింది. ప్రియ స్నేహితులారా, నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు ఈ దినాన నువ్వు భయపడుతున్నావా? వాస్తవానికి రాహాబు లోకానుసారే, కానీ నీవు దేవుని బిడ్డగా గుర్తింపు పొంది దైవ మందిరములో పరిచర్య చేస్తున్నావు.
దేవుని యొక్క ఉన్నతమైన ఆశ్చర్య కార్యాలు నువ్వు పొందుకొని ఉన్నావు. దేవుని గొప్పతనము తెలుసు, దేవుడెవరో తెలుసు. తెలిసి కూడా ఈ దినాన దేవునికి నువ్వు భయపడట్లేదేమో. మరి రాహాబు లోకానుసారి స్వార్థప్రియురాలు కూడా అయినా ఎక్కడ ఈ ప్రజలను పట్టించాలన్న ఉద్దేశం ఆమె కలిగి ఉండలేదు. దేవుని యొక్క బిడ్డలు వారిని రక్షించాలన్న ఒక ఉద్దేశం ఆమె కలిగి వారిని రక్షించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణం మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇకపోతే రాహాబు రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉన్నది. యెరికోను ఆక్రమించుకోబోతున్నటువంటి ఇశ్రాయేలు చేతిలో నుంచి తాను తప్పించబడాలి అనుకుంది. నాశనం నుంచి తాను రక్షింపబడాలి అని కోరింది రాహాబు. అందుకే గవిని తలుపులు వేయబడిపోయాయి. తలుపులు వేసిన తర్వాత రాహాబు తాను దాచినటువంటి మనుషుల యొద్దకు వెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ వృత్తాంతం యెహోషువ గ్రంథం 2-9-15 వరకు మనం చదవగలిగితే అక్కడ దాచిపెట్టినటువంటి ఆ వ్యక్తులతో ఈ రాహాబు తన హృదయము విప్పి మాట్లాడినట్లు మనం చూడగలం. మీ దేవుడైనటువంటి యెహోవా ఆకాశము కింద భూమి కింద కూడా దేవుడే. ఆయన ముందు ఎవరికి ధైర్యం ఉండదు. యెహోవా ఈ దేశాన్ని మీకిస్తాడని నాకు తెలుసు. మీకు మేలు చేశాను గదా, దీన్ని బట్టి నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని రక్షించండి అని వేగు చూడడానికి వచ్చినటువంటి ఆ దైవ బిడ్డల దగ్గర ఈమె ఎంతగానో ప్రాధేయపడుతుంది. ప్రియ స్నేహితులారా, రాహాబులో ఎంత గొప్ప మంచి లక్షణం ఉందో చూసారా? రక్షణ కొరకు ఆమె తాపత్రయపడుతుంది. ఒక పక్క ఆమె లోకానుసారంగా బ్రతికినా రక్షణ గూర్చిన ఆ గొప్ప అనుభవం, ఆ రక్షణ గూర్చిన ఆసక్తి ఎంత కలిగి ఉందో చూసారా? రక్షణ తప్పకుండా మాకు కావాలి, నాకు మాత్రమే కాదు, నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు కావాలి అని దైవ బిడ్డల దగ్గర ఎంతగానో ప్రాధేయపడుతుంది. యెహోవాను గురించినటువంటి సమాచారాన్ని, ఇశ్రాయేలు మీద ఉన్నటువంటి దేవుని హస్తాన్ని, అలాగే ఎర్ర సముద్రాన్ని దాటిన విధానం, ఓగు, సీహోనును ఇలాంటివన్నీ కూడా విన్నారు ఆ దేశస్థులంతా కూడా. విని ఆ దేశస్థులు గుండెలు కరిగిపోయాయి అని ఈ వృత్తాంతమంతా కూడా రాహాబు చెప్తూ ఉంది. యెహోవా దేవుడు జీవము గల దేవుడని చివరకు ఒప్పుకుంది. అంతేకాదు ఆయన పట్ల తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా వ్యక్తము చేసింది. నిజముగా మీరు ఈ దేశాన్ని తప్పక జయిస్తారు అని శుభసూచకమైన మాటలు అక్కడ పలికింది. అయితే అప్పుడు మీరు జయించినప్పుడు నా కుటుంబాన్ని కాపాడమని వారిని ప్రాధేయపడుతూ ఉంది. తనతో పాటు తన కుటుంబస్తును కూడా రక్షించుకోవాలనే ఆశ, ఆతురత ఈ రాహాబులో కనబడుతూ ఉంది. తన స్వార్థం చూసుకోకుండా వేశ్యైనప్పటికీ కూడా తన రక్షణ నిమిత్తం ఎంత పశ్చాత్తాపం కలిగిందో, ఎంత పశ్చాత్తాపం కలిగి అడుగుతుందో, ఎంత ఆశ కలిగి ఉందో. అంతేకాకుండా తన కుటుంబం గురించి కూడా ఆ ఒక్క దైవ బిడ్డల దగ్గర ప్రాధేయపడింది. ఈ దినాన నీ భర్త, నీ పిల్లల గురించి ప్రతి ఒక్కరూ రక్షించబడాలన్న ఆశ నీకున్నదా ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, అన్నా, ప్రియ తల్లి? నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుమారులు, నీ భర్త రక్షించబడాలన్న ఒక ఆశ, తృష్ణ కలిగి ఉన్నావా? యెహోవా దేవుని పట్ల రాహాబుకున్నటువంటి నమ్మకం, విశ్వాసం చాలా బలమైంది కదా. ఆ దేవుని పట్ల రాహాబు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకం ఎంత బలమైనదో. ఇలాంటి బలము కలిగిన ఆశ, రక్షణ గూర్చిన ఆ తృష్ణ, రక్షణ గూర్చిన ఆసక్తి మనలో కూడా ఉండాలి. తాను కూడా ఆత్మలో యెహోవా గొప్పతనాన్ని నమ్మింది. దేవుడు ఆమె హృదయములో పనిచేశాడు, క్రియ చేశాడు. రక్షణ ఆమెకు బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని ప్రజలను ఆశ్రయించడం ద్వారా తనను తాను కాపాడుతాడు అని
రాహాబు గొప్ప రక్షణ నమ్మకం ఉంచింది. తాను చూడని విషయం కూడా నమ్మింది. జరగబోయేటువంటి ప్రమాదాన్ని కూడా గుర్తించింది. తాను తన కుటుంబం కూడా రక్షించబడాలనే ఆశ ఆమె కలిగి ఉన్నది. లేకుంటే రాహాబు వేగుల వారిని దాచే ప్రయత్నము ఆమె చేయనే చేయదు. ఒకవేళ రాజు పంపినటువంటి మనుషులు వారిని కనుగొని ఉంటే తప్పకుండా ఆమెను చంపేస్తారు. ఆమెకు మరణదండ విధించబడేది. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి దేవుని బిడ్డలను కాపాడింది ఈ రాహాబు. ఇశ్రాయేలు దేవుని ద్వారా మాత్రమే రక్షించబడగలను అని నమ్మింది ఈ యొక్క రాహాబు. ప్రియ చెల్లి, తమ్ముడు, ఈ దినాన నీవు దేవునిపైన గొప్ప నమ్మకం కలిగి ఉన్నావా? దేవునిపైన దేవుడు రక్షిస్తాడని ఆయన యొక్క శక్తిని నీవు నమ్మగలిగి ఉన్నావా? నీ కుటుంబాల గురించి, వారి యొక్క రక్షణ గురించి నీవు ఒక బాధ్యత కలిగి ఉన్నావా? నీ భర్త గురించి, చెల్లి, నీ యొక్క భర్త గురించి, నీ పిల్లల గురించి ఒక బాధ్యత, ఆశ, వారు రక్షింపబడాలనే ఆశ, తృష్ణ నీలో మండుచున్నదా? ఒకవేళ మండకపోతే దయచేసి ఈ మాటలు వింటున్నప్పుడే, అయ్యో నా భర్త రక్షింపబడాలి, అయ్యో నా ఒక పిల్లలు రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి అన్న ఆశ నీలో పుట్టాలి. చెల్లే, మై డియర్ బ్రదర్, నీ భార్య రక్షింపబడిందా? నీ పిల్లలు రక్షింపబడ్డారా? ఒకవేళ పడకపోతే ఇప్పుడే ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆ ఆశ కలిగి ప్రభువుని వేడుకుంటే నిశ్చయముగా నా ప్రభు నీ కుటుంబాలను రక్షించగలిగిన, ఆ రక్షణకు సాదృశ్యమైన ఆ దేవాతి దేవుని వేడుకొనగలిగితే నా ప్రభు నిశ్చయముగా అలా అనుగ్రహిస్తాడు. ఇకపోతే రాహాబు రక్షణ మార్గాన్ని అంగీకరించింది. తనను దాచినందుకు గాను ఆమెను, ఆమె కుటుంబాన్ని కాపాడతామని వేగులు వారు వాగ్దానం చేశారు. ఆ ఇంటి కిటికీకి గుర్తుగా ఎర్రని దారం కట్టుకోమని చెప్పారు. ఆ ఎర్రని దారం కట్టుకుంటే వారిని తప్ప మిగతా వారిని అందరి మీదకి దాడి చేస్తాం కాబట్టి ఎర్రని దారం కట్టుకోమంటే వెంటనే రాహాబు కిటికీకి తొగరు దారం కట్టేసింది. నిజానికి వేగులు వారు తమ దేశానికి వెళ్లి వారి సైన్యముతో రావాలి. మళ్ళీ దండెత్తి రావడానికి చాలా సమయం పడుతుంది, కొంత సమయం పట్టొచ్చు. అయితే నాశన దినం వచ్చేదాకా రాహాబు సమయాన్ని వ్యర్థం చేయలేదు. వారు సూచించిన వెంటనే, వారు చెప్పిన వెంటనే రక్షణ మార్గాన్ని వెంటనే ఆమె అమలు చేసిందండి. వెంటనే వారు చెప్పిన వెంటనే. దినాలు గడిచే కొద్దీ మరిచిపోవడమో ఆలస్యం చేయడమో జరగొచ్చు. కాబట్టి రాహాబు తను కనుగొన్నటువంటి మార్గాన్ని వెంటనే, వారు చెప్పినటువంటి విషయాన్ని వెంటనే ఆమె అనుసరించింది. నీవు కూడా ప్రియ చెల్లి రక్షింపబడాలి అంటే ఒకటే మార్గం. ఈ దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ తమ్ముడు, నేడే దేవుని నీ హృదయంలోనికి పిలువు. హృదయంలోకి తీసుకోవడం, యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి అంగీకరించడం ఇంకా సమయం ఉందలేని వాయిదాలు వేసుకోవడం మానేయి. ఇక వాయిదాలు వేసుకోవడం మానేయి. వెంటనే ఇదే మిక్కిలి అనుకూల సమయమని 2 కొరింథీ 6లో చెప్పబడిన రీతిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ దినము. నీవు దేవుణ్ణి అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభువు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. దేవుడు ఇశ్రాయేలును యెరికోను అప్పగించినటువంటి రోజున రాహాబు కుటుంబం రక్షింపబడిందండి. మిగతా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పశువులు అందరూ కూడా చంపబడి అగ్నితో కాల్చబడ్డారు. కానీ తొగరు దారం కట్టినటువంటి రాహాబు ఇంటి వారందరూ కూడా పట్టణ వెలుపలికి తీసుకురాబడ్డారు. ఎందుకయ్యానంటే ఆ దైవ సేవకులు, ఆ దేవుని బిడ్డలు చెప్పినప్పుడు వెంటనే ఆమె రక్షణకు సాదృశ్యముగా ఆ ఎర్రని దారం, తొగర దారం కట్టింది. అందుకే వారు ఆ ఒక్క పట్టణం నుంచి వెలుపలకు తీసుకురాబడి రక్షించబడ్డారు. వారందరూ కూడా దేవునికి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పాలెంలోకి చేర్చబడ్డారు. రాహాబు విశ్వాసం, రక్షణ మార్గాన్ని అనుసరించినటువంటి విధానం చాలా గొప్పది కదా.
ఆమె విశ్వాసం రక్షణ మార్గాన్ని అనుసరించినటువంటి ఆ విధానం వల్లే ఆమె కాపాడబడింది. ఈరోజు నీవు కూడా నీ ఇంటి వారు రక్షించాలన్న బాధ్యత నీవు కలిగి ఉండాలి. నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడాలంటే నీవు నిర్లక్ష్యం చేయడం మానే. వెంటనే రక్షణ మార్గాన్ని అవలంబించడానికి ప్రారంభించు. అలనాడు రాహాబు ప్రారంభించిన రీతిగా అలా ప్రారంభించగలిగితే నా ప్రభు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఇకపోతే నీతిమంతురాలిగా ఎంచబడింది ఈ యొక్క రాహాబు. ఇక ఐదవగా రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది. రాహాబు వేశ్య. మనము మొదటగా వినిన రీతిగానే రాహాబు ఒక అన్యురాలు కూడా. అయినప్పటికీ కూడా రాహాబు వేగుల వారిని చేర్చుకునిన ఆ ఒక్క తీరు, వేరొక మార్గాన వారిని పంపించినప్పుడు ఆ క్రియ, ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క పరిగణలోకి లెక్కలోకి తీసుకుని నీతిమంతురాలుగా ఆమెను తీర్చాడు. నీతిమంతురాలుగా ఆ దినాన తీర్చబడింది, ఎంచబడింది. ఒకవేళ నీవు ప్రభువును అంగీకరించి రక్షించబడనటువంటి స్థితిలో గనక ఉంటే రాహాబును దేవుడు మనకు మంచిగా మాదిరిగా ఉంచాడు. క్రియలు లేకపోతే మన విశ్వాసము నిష్ప్రయోజనము. ప్రియ స్నేహితులారా, ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతమో మన క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా అంతే మృతము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 2:26 మనము చదవగలిగితే క్రియలు లేని విశ్వాసం మృతముతో సమానమని. ఈమె క్రియలు చేసింది కాబట్టే నీతిమంతురాలిగా ఎంచబడింది. ప్రియ స్నేహితులారా, మనము కూడా నీతిమంతులుగా, నిందారహితులుగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ దినాన నీ తీరు ఎలా ఉన్నది? రాహాబు ఒక వేశ్యగానే బ్రతికింది. వేశ్యకే అన్యురాలికే ఇంత ధన్యత అయితే, వేశ్యకే ఒక అన్యురాలికే ఇంత ధన్యతను దేవుడు అనుగ్రహిస్తే, దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా బ్రతకాలనుకుంటున్నటువంటి నీ నిరీక్షణ, నీ ప్రేమ, నీ యొక్క విశ్వాసం అనేది గొప్పదే అయితే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ పూట నిన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన చాచిన చాతులు పెట్టుకొని, ఆయన చాచిన చేతులతో కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రక్షించాలని, ఆ రక్షణ భాగ్యం నీకు కూడా అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అనుగ్రహించడానికి సమర్థవంతుడు, అనుగ్రహిస్తాడు. ప్రియ స్నేహితులారా, రాహాబు తర్వాత ఆమె అన్యురాలుగా బ్రతకడం లేదు. ఇశ్రాయేలీయుల వారి వైపు బ్రతుకుతుంది. ఇశ్రాయేలీయుల్లో ఒకరికి ఆలిగా బ్రతుకుతుంది. ఆ తరువాత ఆమె వేశ్య కాదు, వేశ్య నుంచి రక్షించబడింది. ఇప్పుడు ఆమె సల్మానుకు భారీగా బ్రతుకుతుంది, బోయాజుకు తల్లిగా బ్రతుకుతుంది. కుటుంబము కూడా రక్షింపబడింది. దేవుని వైపు వారందరూ తిరిగారు. ఇప్పుడు దేవుని రక్షణ అనుభవిస్తున్నారు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. ప్రియ స్నేహితులారా, అందుకే యేసుక్రీస్తు వారి వంశంలో కూడా చేర్చబడింది. గణురాలుగా, ధన్యురాలుగా ఆమె వర్ణించబడింది. ఈ రాహాబు చాలా గొప్పగా ప్రఖ్యాతి పొందింది. మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలుమై, ఆత్మీయ ఇశ్రాయేలు జాబితాలో మనము చేరడానికి ఎల్లప్పుడూ ఇశ్రాయేలీయులమని చెప్పుకుంటే సరిపోదు. కానీ నిజానికి అన్య జనాంగంలో నుంచి రక్షించబడినటువంటి వ్యక్తులుగా మనము కూడా ఉన్నాం. అలనాడు రాహాబు కూడా అన్య జనాంగంలో నుంచి రక్షింపబడిందే. మనము కూడా అన్య జనాంగంలో నుంచి రక్షించబడినటువంటి వారమే. వారితో పాటు సమానులుగా మనల్ని దేవుడు చేశాడు. ఎంత గొప్ప కరుణామూర్తి! అలాంటి అన్య స్థితి నుంచి మనల్ని తీసుకువచ్చి రక్షణ స్థితిలోనికి నడిపించినటువంటి ఆ దేవునికి వారసులుగా ఈ దినాన ప్రభువు ఉంచాడు. దేవునికి రక్షణలో ఉంచాడు. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ అనుభవంలో నడిపిస్తున్నాడు. దేవునికి రాజ్యములో, దేవుని రాజ్యములో మనకు స్థానం కల్పించాడు. అలాగే నిత్య రాజ్యములో కూడా స్థానాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ప్రభు. అలాంటి పరిస్థితిని కల్పించినటువంటి
ఆ మహాదేవదేవుని పట్ల ఎంత గొప్ప రక్షణ కలిగి ఉండాలి, ఎంత గొప్ప కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు ఈ దినాన రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవడానికి ప్రయత్నం చేయి. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఈ దినాన నీ ప్రయత్నం ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఎన్నోసార్లు మనకు వచ్చినటువంటి అవకాశాలను చేజేతులారా మనము నేలపాలు చేసుకుంటున్నాం, చేజేతులారా తన్నేస్తున్నాం. రాహాబుకొచ్చింది ఒకే ఒక్క అవకాశం. నేను మరలా చెప్తున్నాను ప్రియ స్నేహితులారా, రాహాబుకొచ్చింది ఒకే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని ఆమె నాశనము చేసుకోలేదు, చేజేతులారా తన్ని వేసుకోలేదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ ఒక్క అవకాశాన్ని చేజార్చుకుంటే ఎరికో వాళ్ళతో పాటు ఆమె కూడా నాశనమైపోయి ఉండేది. అది అన్యురాలుగా చనిపోయి ఉండేది. కానీ ఒకే ఒక అవకాశాన్ని వినియోగించుకొని ఆమెయు ఆమె కుటుంబము రక్షించబడింది. దేవుని రక్షణలోనికి వారి కుటుంబం అంతా వచ్చింది. ఇశ్రాయేలులతో పాటు ఆమె ఒక సేఫ్ అయిన ప్రదేశానికి ఆమె నడిపించబడింది. కాబట్టే ఆమెకు అంత ధన్యత దక్కింది ప్రియ స్నేహితులారా. అలాగే మనకు ఎన్ని అవకాశాలు, ఎంతమంది దైవ సేవకులు, ఎన్ని మెసేజ్లు, ఎంతమంది బోధించినా, ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది లెక్చరర్స్ మనకు ఎన్ని మాటలు చెప్పినా మనం వినడం లేదు. ఇప్పుడైనా ఈ మాటలు వింటున్నప్పుడే నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నీవు తన్ని వేసుకోకుండా, చేజేతులారా పారవేసుకోకుండా ఒక్కసారి ఆలోచించకూడదు. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, నీ గురించి, నీ రక్షణ అనుభవం గురించి, నీ కుటుంబం యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసి, నీ బిడ్డల కొరకు ఒకసారి ఆలోచన చేసి, నీ భర్త కొరకు ఒకసారి ఆలోచన చేసి, నీ కుటుంబం రక్షింపబడాలన్న ఒక భావోద్వేగం కలిగి ఒక్కసారి ఆలోచించకూడదు. దేవుడు నీకు ఇస్తున్నట్టు అవకాశాన్ని ఒక్కసారి వినియోగించుకోకూడదు. ఎన్ని అవకాశాలు వచ్చినా మనం వినియోగించుకోకుండా, హృదయంలోకి తీసుకోకుండా ఇంకా దూరంగా ఉంటున్నామేమో. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. దేవుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు వాక్యం చెప్పినట్టుగా మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప పొందుకొని ముందుకు సాగుదాం. ఒక రాహాబులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ప్రభువారు ఈ పూట మాట్లాడాడు. అలాంటి లక్షణాలు మనము కలిగి ముందుకు సాగుదాం. ఆయన కృపా సమాధానములు మనల్ని వెంటాడుతూ ఆత్మీయ భక్తిలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.